ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆయన ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆయనతో పాటు ఎంతోమంది పెద్ద హీరోలు, ఈవెన్ మెగా ఫ్యామిలీ అంతా కూడా కలుపుకొని మొత్తం అందరూ పవన్ కళ్యాణ్ గారితో కలుపుకొని ఇంక్లూడింగ్ 9 కోట్ల రూపాయలు నిధులు అనేవి ప్రభుత్వానికి ఇవ్వడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందంటారు? అంటే ఒక మెగా ఫ్యామిలీ నుంచి 9 కోట్ల రూపాయలు నిధులు అనేవి అందినాయి. మెగా ఫ్యామిలీ ఈ రోజే కాదండి, ప్రతి విపత్కర పరిస్థితుల్లోనూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకే ఎప్పుడూ అండగానే ఉన్నాయి. దాని గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళ చారిటీ విషయంలో వాళ్ళు ఎంత ముందుకుంటే అభిమానం ద్వారా సంపాదించిన సొమ్ముని అభిమానులు కష్టంలో ఉన్నప్పుడు మనం ఉపయోగించాలనే దృక్పథం, మంచి దృక్పథం ఉన్న వ్యక్తులు. అలాగే కరోనా సమయంలో కూడా వాళ్ళంతా ఏం చేశారో తెలుసు. ఇదివరకు మన వైజాగ్ కెలామిటీస్ సంబంధించిన టైంలో ఏం చేశారో కూడా తెలుసు. కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకంగా అంటే ఎప్పుడు స్పందించే హృదయాలే. అందుకని ఇంతమంది అశేష ప్రజల యొక్క ఆదరాభిమానాలను చూరగొన్నారు మెగా ఫ్యామిలీ. ఫైనల్గా అయితే పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఎలా అనిపిస్తుంది? అంటే ఎలక్షన్ తర్వాత నుంచి కూడా ఆయన ఒక డిఫరెంట్ వే ఆఫ్, అంటే ఎలక్షన్ ముందు అగ్రెసివ్ మాట్లాడేవారు ప్రతి మీద, ఎలక్షన్ తర్వాత మాత్రం చాలా కూల్ అండ్ కామ్గా ఉన్నారు. ఎక్కడా కూడా ఒకళ్ళని హట్ చేసినట్టు మాట్లాడతలేదు, ఓన్లీ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? సరైనవాడు రాజకీయం చేస్తే ఇలా ఉంటుందిరా అని ఒక డైలాగ్ ఉంది. అలాగే సరైనవాడు రాజకీయం చేస్తే ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహన మరియు చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ప్రజాపాలన చేస్తే, ఒక అధికారం ఇస్తే ఏ విధంగా ప్రజలకు మంచి చేయగలడు అనేసి పవన్ కళ్యాణ్ గారి పాలన అర్థం పడుతుంది. నిత్యం సమీక్షలు జరిపి ఇప్పుడున్న వ్యవస్థలను ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ప్రక్షాళన చేసి ప్రజలకు ఇంకా అభివృద్ధి వైపు ఏ విధంగా నడిపించాలి, వచ్చే మనకి సహజ వనరులన్నింటినీ ఏ విధంగా ఉపయోగించుకుని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలి, వచ్చే ఆదాయాన్ని అన్నింటినీ రెట్టింపు చేసుకుని ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, ప్రజల యొక్క సంపదను ఏ విధంగా వేస్ట్ కాకుండా, అలాగే అధికార దర్పాలకు వేస్ట్ కాకుండా, రాజకీయ నాయకుల యొక్క మన జగన్మోహన్ రెడ్డిని కూడా చూసుకోవచ్చు. ఆయన ఎగ్ పఫ్లకి 3 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటే యాక్చువల్గా సామాన్యంగా ఆయన లివింగ్కి, కార్లకి, బంగ్లాస్కి, లేకపోతే మెయింటెనెన్స్కి ఎన్ని కోట్లు ఖర్చు అయి ఉంటుంది, విమానాలకి ఎన్ని కోట్లు ఖర్చు అయి ఉంటుందో తెలుసు. పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, తన సొంత నిధుల్ని ఉపయోగించుకుని మ్యాక్సిమం ఆయన కూడా సొంత గెస్ట్ హౌస్లో, సొంత భవనంలోనే నిద్రిస్తున్నారు. కాకపోతే ఏంటంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అధికారిక నివాసాలు ఉంటాయి. ఆ నివాసాల్లో ఆయన కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ సమీక్షలు జరపవచ్చు, ప్రభుత్వ భవనాలను ఉపయోగించుకోవచ్చు. అటువంటి సందర్భంలో ప్రజాపాలన కొరకే చేస్తున్నారు. ఇప్పుడు అధికారి ఉంటాడు, అధికారి కలెక్టర్ బంగ్లా ఉంది, కలెక్టర్ బంగ్లాలో ఒక ప్రభుత్వం కల్పించవలసిన బాధ్యత అతనికి, ఒక సెక్యూరిటీ కానీ, ఒక ఇది కానీ. అలాగే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి చేయవలసిన, అంటే ఆయన హోదాలో ఆయన కల్పించవలసింది కల్పిస్తున్నారు తప్ప ఆయన ఏమి సొంతంగా ఎక్కువ ఎగ్ బఫ్లకి, లేకపోతే చికెన్ బఫ్లకి, ఈ ఫుడ్కి వీటికి వేస్ట్ చేయట్లేదు. అలాగే అక్కడ ఉండే లివింగ్కి సంబంధించి, లేకపోతే ఆఫీస్ మెయింటెనెన్స్కి సంబంధించి ఏమన్నా ఖర్చులు పెడితే వాటికి కూడా రాద్ధాంతం చేస్తున్నారు. చాలామంది జీవోలు చదువుకుండా రానోళ్ళు కూడా ఎంటెక్లు ఇవన్నీ చేసామని జీవోలు చదువుకుండా రాని వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేస్తున్నారు. సరిగ్గా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా వాడుకున్నారు అన్నట్టు వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటే జీవోలో క్లియర్గా మెన్షన్ చేశారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా అది కరెక్టేనండి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అజ్ఞానం, వైసీపీ అంటే అజ్ఞానులు. ఎప్పుడు మనకి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏదన్నా మనం క్వశ్చన్ అడిగి దానికి వేరేగా వ్యక్తిగతంగా దాడులు చేసే వ్యక్తులు. అది దీన్ని కూడా వ్యక్తిగతంగా ఉపయోగించారని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఒక గెస్ట్ హౌస్ సంబంధించి, ఇరిగేషన్ గెస్ట్ హౌస్ అనుకుంటా ఆయన ఉంటుంది, ఆ సందర్భంగా అక్కడ ఉండే మెయింటెనెన్స్, అంటే ఇప్పుడు ఒక అధికారిక నివాసం, ఒక ఉప ముఖ్యమంత్రి నివాసం అంటే ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అక్కడ సమ్ మెయింటెనెన్స్ ఉండాలి, క్లీనింగ్ ఉండాలి, ఆఫీసులన్నీ సరిగ్గా మెయింటైన్ చేయాలి, లేకపోతే రెస్పాన్స్ అయ్యే విధానం ఉండాలి. వీటిలన్నిటికి సంబంధించిన ఎక్స్పెన్సెసే కానీ ఆయన సొంతంగా కొన్ని అట్లకి ఖర్చు పెట్టుకున్నాడు, లేకపోతే పార్టీ ఆఫీస్ కోసం ఖర్చు పెట్టుకున్నాడు, వాళ్ళ సొంత నివాసం కోసం ఖర్చు పెట్టుకున్నాడు ఎక్కడన్నా కనుక మీరు నిరూపిస్తే అప్పుడు దాని గురించి మాట్లాడదాం. అంతేగాని చౌకబారు విమర్శలు చేయడం వల్ల మీరు వైసీపీ పార్టీ అంటే చౌకబారు పార్టీ, మళ్ళీ ఇంకా దిగజారొద్దని ఈ సందర్భంగా నాయకులను హితబోధ చేస్తున్నాం.